నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. సో మనకి ఇక్కడ చంద్రగ్రహణం, అలాగే అంటే ఇక్కడ చంద్రగ్రహణం 3వ తారీఖు ఉందండి. అట్లానే దాంతోపాటు హోలీ కూడా ఉంది. ఇక్కడ చంద్రగ్రహణం అప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఫాలో అవుతే చాలా మంచిది. సో ఇక్కడ ఏంటంటే గ్రహణం సమయంలో మటుకు కంపల్సరీగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము ఓవరాల్గా మన బాడీ ఏదైతే ఉందో మనకి అంటే ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్, మనకి ఏదైతే ఆహారం తీసుకుంటామో నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. అట్లానే కంప్లీట్గా ఆ టైంలో మీరు తీసుకోకుండా ఉంటే కూడా మంచిది. అంటే ఎక్సెప్షన్ కేసెస్ ఏంటంటే గర్భిణీ స్త్రీలకి, అలాగే ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళ ఒక్కరు ఎక్సెప్షను, అట్లనే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి తప్ప మిగతా అందరూ కూడా ఫాలో అయితే చాలా మంచిది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ అంటే అక్కడ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనకి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కూడా ఇక్కడ ఎప్పుడైతే మనకి గ్రహణ సమయంలో ఏమవుతుందంటే ఎనర్జీ అన్నది లో అవుతుంది. సో లోవర్ ఎనర్జీ ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా లోగా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఏదైతే రేస్ ఏవైతే ఉంటాయో అవి మైక్రోబియల్ గ్రోత్ని ప్రోవోక్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రహణ సమయంలో ఏమవుతుంది, సన్లైట్ అనేది లో ఉంటుంది, అసలు పూర్తిగా ఉండదు, లోగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే పూర్తిగా బ్లాకేజెస్ ఆఫ్ రేస్ ఏవైతే ఉంటాయో బ్లాక్ చేయడం వల్ల మనకి పొట్టలో ఉన్నటువంటి జఠరాగ్ని అంటారు. సో ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కూడా ఇక్కడ ఏంటంటే మణిపూరక చక్ర దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా బాడీలో మెటబాలిక్ ప్రాసెస్ జరగడానికైనా ఏదైనా ఆహారం తీసుకుంటే అది అరగడానికి కూడా. సో ఇక్కడ డైజెస్టివ్ ఫైర్ అనేది లోగా ఉంటుంది, దానివల్ల ఇమ్యూనిటీ అనేది లో అయిపోతుంది, తర్వాత మెటబాలిక్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మన బాడీలో ఏవైతే ఉంటాయో మనకి అంటే ఈ త్రిదోషాలు అన్నవి ఏవైతే ఉంటాయో అవి ఇంబ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇది వాత పిత్త కఫం అన్నది బ్యాలెన్స్డ్గా ఉండాలి, అది కూడా అక్కడ ఫ్లక్చువేటింగ్ అవుతుంది అనమాట. సో మన బాడీలో ఇవన్నీ కూడా చేంజెస్ వస్తాయి గ్రహణ సమయంలో. అందుకే నేను చెప్తారంటే చాలా మట్టుకు ఉపవాసంగా ఉంటే మంచిది, ఏమి తీసుకోకుండా ఉంటే మంచిది. అట్లానే గ్రహణ సమయం పట్టు విడుపులు అన్న ఏవైతే ఉంటాయో అక్కడ మన పట్టు అంటే ఇక్కడ అంటే శుద్ధి చేసుకోవడం కూడా, బాడీ శుద్ధి చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని గ్రహణ సమయంలో ఏం చెప్తారంటే గ్రహణం స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి కరెక్ట్గా టైమింగ్ వచ్చేసి 3 o'clock స్టార్ట్ అవుతుందండి. 3:10 ఆ టైంలో మళ్ళీ 6:50కి క్లోజ్ అయిపోతుంది అనమాట. 6:50 to 6:30. సో మ్యాక్సిమం మనకి ఇక్కడ 3.5 hours చూసుకుంటే కనుక ఆ సమయంలో పట్టు స్నానం అంటే ఆ టైంలో చక్కగా స్నానం చేసేసి మళ్ళీ ఏంటంటే విడుపు స్నానం. సో పట్టు విడుపు స్నానం చేయడం వల్ల కూడా ఏంటంటే మన బాడీలో ఏవైతే నెగిటివ్ రేస్ ఏవైతే ఉంటాయో అవి మన బాడీ మీద పడతాయి కాబట్టి అది మనము ఫస్ట్ చేసేటప్పుడు, తర్వాత అవి పోయే అంటే పట్టు విడుపు టైంలో కూడా అంటే ఏంటి వదిలేటప్పుడు అంటే ఇక్కడ ఎక్లిప్స్ ఏదైతే ఉందో ఆ గ్రహణ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా మనము ఆ రేస్ ఏవైతే ఉంటాయో మనకి మొత్తం శుద్ధి చేసుకోవాలి. అందుకని ఏం చేస్తారంటే స్నానము అన్నది విడుపు స్నానం అప్పుడు ఏం చేయొచ్చు అంటే చక్కగా కొంచెం ఉప్పు, అలాగే హాఫ్ లెమన్ చెక్క వేసుకోండి, అది కూడా వేసుకొని కొంచెం పసుపు, ఈ 3 కూడా ఈవెన్ ఏంటంటే ఇంకా బెటర్గా కావాలంటే కనుక మనకి వేప ఆకులు కూడా ఉంటే కూడా ఇంకా చాలా మంచిది. వేప ఆకులు కూడా వేసుకొని చక్కగా స్నానం చేసేసేది, ఆటోమేటిక్ బాడీ శుద్ధి అనేది అయిపోతుంది. అట్లానే ఏంటంటే ఇంటర్నల్గా కూడా మనము ఆ టైము ఏదైతే ఉందో ఆ పీరియడ్ మనకి 3 గంటల నుంచి కరెక్ట్గా 6:30 అంటే 7 వరకు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పటి వరకు మనము ఏవి తీసుకోకుండా ఉంటే మంచిది. పిల్లలు కూడా చాలా మటుకు తీసుకోకుండా మంచిది, ఎందుకంటే మెయిన్గా డైజెస్టివ్ ఫైర్ అనేది లోగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనకి డే అంటే మార్నింగ్ మనకి 3rd అంతా కూడా మనకి మార్నింగ్ అరౌండ్ 10 o'clock 10 to 10:30 టైంలో మనం చక్కగా ఏదైనా ఆహారం కావాలంటే కనుక ఆ టైంలో తీసేసుకుంటే ముందే టిఫిన్ లాంటిది లేదంటే హెవీ మీల్ అయినా కదా పిల్లలు ముఖ్యంగా పర్టికులర్గా హెవీ మీల్ తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ నైట్ 6:30, 7కి ఎప్పుడైతే విడుపు స్నానం అయిపోతుంది కదా అప్పుడు మళ్ళీ మీరు చక్కగా తయారు చేసుకొని తీర్చుకోవచ్చు. ఈ సమయంలో ఏంటంటే తులసాకు ఉంటుంది కదండి. సో మనం ఏదైతే ఆ పెరుగులోని కర్డ్ ఇలాంటి వాటిలో కర్డ్లో కానీ పాలలో కానీ లేకపోతే ఏదైనా వండినటువంటి అన్నం ఏదైతే ఉందో దాంట్లో తులసి రసం చక్కగా స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేకపోతే తులసి ఆకులైనా ఉంటే కనుక వేసుకోవచ్చు. ఇంకోటి గర్భగడ్డి అంటాం కదండి, గడ్డి, అది కూడా చక్కగా వాటి మీద వేసేసి ఉంచేస్తే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే
హోలీ కూడా మనకి ఆ టైంలో వస్తుంది. సో హోలీ చాలా ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్గా ఉంటుంది హోలీ. ఇక్కడ ఏంటంటే హోలీ తరకు రిచువల్ ఏంటంటే మెయిన్గా మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీని క్లియర్ చేసుకోవడం. అంటే ఏంటంటే మనం ఏదైతే అంటే నెగిటివ్ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూనే ఉంది, సో హెల్త్తో సఫరింగ్ అవుతుంది, అంటే ఏదైనా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం చాలా రకాలుగా, అంటే ఏంటంటే ఎన్ని మందులు వాడినా కూడా క్లియర్ అవ్వలేనటువంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెంట్గా స్కిన్ ఇష్యూసే అనుకుందాం. సో ఇలాంటి ఇష్యూస్ని క్లియర్ చేసుకోవచ్చు. చక్కగా ఏం చేస్తారంటే ఏదైతే మనము ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా వైట్ కలర్ పేపర్ తీసుకోండి. వైట్ కలర్ పేపర్ తీసుకొని హోలీ సమయం కూడా మీకు చెప్తాను కరెక్ట్గా. హోలీ సమయం ఏంటంటే మనకి అంటే అద్భుతంగా ఆ టైంలో మనకి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మనకి 6 గంటలు 6:30 నుంచి స్టార్ట్ అవుతుందండి, 7 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 7 నుంచి రాత్రి 9 వరకు ఉందండి. ఆ సమయంలో మనం కనుక ఈ రిచువల్ ఫాలో అయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఒక పేపర్ తీసుకొని, వైట్ పేపర్ తీసుకొని దాని మీద మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో, హెల్త్ ఇష్యూ అయితే హెల్త్కి సంబంధించిన ఇష్యూ, ఎలాంటి హెల్త్ ఇష్యూ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా ఎక్కువగా ఇబ్బంది పడేది ఏంటంటే డయాబెటిక్, అలాగే మనకి హార్ట్ ఇష్యూస్, ఓకేనా. సో షుగర్ వ్యాధితో సఫర్ అయిన వాళ్ళకి, అలాగే మోకాలు నొప్పులైనా ఏది ఉన్నా కూడా, ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో, ఈవెన్ సివియర్గా క్యాన్సర్ లాంటివైనా కూడా రాసుకోవచ్చు, ఓకేనా. సో చక్కగా రాసుకోండి, అక్కడ ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో అది రాసుకొని బ్లాక్ కలర్ పెన్తో రాసుకోండి, ఓకేనా. వైట్ పేపర్ మీద రాసుకొని ఏం చేస్తారంటే రాసిన తర్వాత కింద కంప్లీట్గా క్లియర్, క్యాన్సల్, క్లియర్, డిలీట్, అంటే క్లియర్ అయిపోయింది ప్రాబ్లం, వాట్ ఎవర్ ప్రాబ్లం. అట్లానే మనీ గురించి కావాలనుకుంటే కనుక మనీ బ్లాకేజెస్ క్లియర్ అవ్వడం కూడా ఈ విధంగా, మనీ ప్రాబ్లం ఏదైతే డెబ్ట్స్ ఉన్నాయనుకోండి, అంటే అప్పులు ఉన్నాయనుకోండి, అప్పు ఎంతైతే అప్పు ఉందో అది క్లియర్ అయిపోయిందని చెప్పి మనసులో అనుకోండి. అట్లానే ఏంటంటే ఎలాంటి ఫైనాన్షియల్ బ్లాకేజెస్ కాదు, రిలేషన్షిప్ ఇష్యూస్ అయినా కూడా ఏదైనా సరే చక్కగా రాసుకోండి వైట్ పేపర్ మీద, వైట్ పేపర్ బ్లాక్ కలర్ పెన్తో చక్కగా రాసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాంట్లో ఒక అంటే ఇక్కడ చిన్న ఒక బౌల్ లాంటిది ఏదైనా తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారంటే మనకి కర్పూరం తీసుకొని, కర్పూరం అలాగే లవంగాలు ఇంచుమించు, అంటే ఎలాంటి ఇష్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్కి సంబంధించిన ఇష్యూ అనుకోండి, హెల్త్కి అయితే కనుక 6 లవంగాలు తీసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మనీకి సంబంధించింది అనుకోండి, మనీకి సంబంధించింది అయితే కనుక 11 తీసుకోండి. ఇట్లాగా లవంగాలు ఏవైతే ఉంటాయో అవి నెగిటివిటీని అంతటిని కూడా రిలీజ్ చేస్తాయి. లవంగాలు వేసుకొని దాని మీద కర్పూరం పెట్టండి. కర్పూరం పెట్టి ఇప్పుడు ఏదైతే మీరు పేపర్ మీద రాసుకున్నారు కదా, అది కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద వేసేసి బర్న్ చేసేసి ఏం చేస్తారంటే బయట ఊదిసేయండి, ఓకేనా. సో బర్న్ చేసేసి చక్కగా మనసులో సంకల్పం ఏంటంటే ఇలా ఏదైతే ఉందో మొత్తం నెగిటివిటీ అంతా కూడా రిలీజ్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది, మనీ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ అంతా కూడా క్లియర్ అయిపోయిందని మనసులో గట్టిగా సంకల్పం చేసుకొని ఈ విధంగా చేసుకోండి. ఈ రిచువల్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో ఈ రోజుతో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి అనేసి చక్కగా మనసులో అనుకోండి. అలాగే ఈ పర్టికులర్గా ఈ టైంలో మీరు మేనిఫెస్ట్ చేసుకోవడానికి కూడా ఈ టైం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ అంటే మెయిన్ గ్రహణ సమయంలో కూడా అద్భుతమైనటువంటి మంత్రం చేసుకోవచ్చు. ఓం నమః శివాయ అనేటువంటిది మనకి 3 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చక్కగా చాంట్ చేసుకోండి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అట్లానే మెయిన్గా మనీ బ్లాకేజెస్ కూడా క్లియర్ అవ్వడానికి కూడా ఈ విధంగా ఓం నమః శివాయ చేసుకోవచ్చు, లేకపోతే శ్రీం అనేటువంటి మంత్రం కూడా చేసుకోవచ్చు మనీ కోసం. సో మనీ అన్నది అమ్మవారు లక్ష్మీమాతని యాక్టివేట్ చేసుకోవడం కోసం శ్రీం అనేటువంటి మంత్రం కూడా చేసుకోవచ్చు. నెగిటివిటీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివిటీ అంతా కూడా రిలీజ్ చేసుకోవడానికి మనసులో ఒక్కటే పెట్టుకోండి, ఏవైతే నెగిటివ్ ఇష్యూస్ ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ అయిపోయి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని ఈ విధంగా ఈ రిచువల్స్ అన్నీ ఫాలో అవుతే అద్భుతంగా పనిచేస్తుంది. అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఈ గ్రహణ సమయంలో చేసేటువంటి నెగిటివిటీ అంతా కూడా రిలీజ్ అయిపోవాలి. ఇంట్లో వాళ్ళు ఎవరికైనా సరే అన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోవాలని మనసులో సంకల్పం చేసుకొని ఈ విధంగా అన్నీ కూడా ఫాలో అవ్వండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.